ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం. ఈ వీడియోలను 13 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వీడియోలు జాతిని కానీ, సంప్రదాయాలని కానీ, కులాన్ని కానీ, వర్గాలని కానీ, ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు. ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ విశాలమైన కొబ్బరి బొండం, స్విమ్మింగ్ పూల్. జాబిలిపట్నం అనే ఊరిలో పల్లవి అనే అమ్మాయి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ ఉండేది. ఆ ఊరిలో వర్షాలు లేక నీళ్ల సమస్యతో అక్కడి జనాలు ఎంతో బాధపడుతూ ఉండేవారు. అదే ఊరిలో భార్గవి అనే మహిళ కూడా ఉండేది. తనేమో చాలా ధనవంతురాలు. తన ఇంటి ప్రాంగణంలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేది. భార్గవి పట్నం నుంచి నీళ్లు తెప్పించుకొని స్విమ్మింగ్ పూల్లో వాడుకునేది. ఒకరోజు పల్లవి స్నేహితురాలు విమల పల్లవిని కలవడానికి తన కొబ్బరి బొండాల బండి దగ్గరికి వస్తోంది. అప్పుడు విమల ఇలా అంటుంది, అరే పల్లవి, ఇంతెండలో ఈ కొబ్బరి నీళ్ళు ఎలా అమ్ముతున్నావు? అవును, బాగా వేడిగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఎండైనా వానైనా వ్యాపారం చేయాల్సిందే, లేకపోతే ఇల్లెలా గడుస్తుంది? అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. మన ఊరిలో చల్లటి నీళ్ళతో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎంత బాగుండునో కదా. నేనైతేనా రోజంతా ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఉండేదాన్ని. సరే గాని ఎలాగో భోజనం సమయమైంది కదా, మనం వెళ్ళి భార్గవి స్విమ్మింగ్ పూల్లో కాసేపు సమయం గడిపి వద్దాం పదా. ఏంటి, భార్గవి దగ్గరికా? అది ఎంత పొగరబోతో తెలుసు కదా. అది మనల్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర కాదు కదా, దాని చుట్టుపక్కల కూడా రానివ్వదు. అరే అలా ఏం చేయదులే గాని పదబ్బా వెళ్దాం. విమల మాటను కాదనలేక పల్లవి తనతో పాటు భార్గవి ఇంటికి వెళ్తుంది. అక్కడ భార్గవి ఇద్దరిని చూసి ఇలా అంటుంది, అరే ఏంటి మీ ఇద్దరు ఇలా వచ్చారు? ఏం కావాలి మీకు? భార్గవి, బయట చాలా వేడిగా ఉంది. మేమిద్దరం కాసేపు నీ స్విమ్మింగ్ పూల్లో ఈత ఆడుకుంటాం. అనగానే భార్గవి ఆ మాటలు విని తన మనసులో ఇలా అనుకుంటుంది, వీళ్ళిద్దరికి ఎంత ధైర్యం! నా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారా? వీళ్ళిద్దరికి తగిన శాస్తి చేసి పంపిస్తాను. నా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఇంకెప్పుడు రారు. ఇలా ఆలోచించి భార్గవి వాళ్ళిద్దరినీ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టమని చెబుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో ఆశతో అలాగే సంతోషంతో ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్లోకి దిగుతారు. ఇటు భార్గవి కూడా స్విమ్మింగ్ పూల్ నీళ్లను బాగా వేడి చేసేస్తుంది. వామో వామో, ఏంటి ఈ నీళ్ళు ఇంత వేడిగా ఉన్నాయి? అమ్మో, నా ఒళ్ళంతా కాలిపోతుంది బాబాయ్. అమ్మో నిజమేనే, నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. అలా ఆ ఇద్దరూ అరుచుకుంటూ స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకొచ్చేస్తారు. చూశారుగా, ఇంకెప్పుడు నా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రావద్దు. ఇప్పుడు నీళ్లు కొద్దిపాటి వేడిగానే ఉన్నాయి. ఇంకోసారి వచ్చారంటే మీ ఒంటి మీద తోలు లేచిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి ఇక్కడి నుంచి. భార్గవి అలా అనగానే ఎంతో దిగాలుగా తిరిగి తమ కొబ్బరి బొండాల బండి దగ్గరకు వచ్చేస్తారు. ఇంతలో అక్కడకు ఒక ముసలావిడొస్తుంది. అమ్మా, నాకు చాలా దాహంగా ఉందమ్మా, కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తావా? అమ్మా, మంచినీళ్ళు లేవు కానీ ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు తీసుకో. కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. పర్వాలేదు, మీరు కొబ్బరి నీళ్ళు తాగండి ముందు. ముసలావిడ ఆ కొబ్బరి నీళ్లు తాగుతుంది. ఆ ముసలావిడ పల్లవి దగ్గర ఇంకొక కొబ్బరి బొండం అడిగి తీసుకొని దానిమీద కొన్ని మంత్రాలను చదివి తిరిగి ఆ కొబ్బరి బొండాన్ని పల్లవికిస్తూ ఇలా అంటుంది, చూడమ్మా, ఇది ఒక మాయా కొబ్బరి బొండం. దీన్ని నువ్వు ఒక విశాలమైన ప్రదేశంలో పెట్టు. నువ్వు ఈ కొబ్బరి బండాన్ని విశాలమైన ప్రదేశంలో పెట్టిన వెంటనే ఇది ఒక పెద్ద కొబ్బరి బండంగా మారిపోతుంది. దీని నీరు ఎప్పటికీ తగ్గదమ్మా. పల్లవి ఆ కొబ్బరి బొండం తీసుకొని ముసలావిడకు ధన్యవాదాలు చెప్తుంది. పల్లవి అలాగే విమల ఇద్దరూ కలిసి ఆ కొబ్బరి బొండాన్ని తీసుకొని పల్లవి ఇంటి ప్రాంగణంలో పెడతారు. వెంటనే ఆ కొబ్బరి బొండం ఒక పెద్ద విశాలమైన కొబ్బరి బొండంగా మారిపోతుంది. దాంట్లో నుంచి నీళ్లు జలపాతంలా వస్తాయి. అది చూసిన పల్లవి విమల ఎంతో సంతోషిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ జలపాతం దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ను తయారు చేస్తారు. ఊరి వారందరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తారు. చిన్న పెద్ద అందరూ ఆ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతారు. ఈ పెద్ద కొబ్బరి బొండం స్విమ్మింగ్ పూల్ గురించి భార్గవి తెలుసుకుంటుంది. పల్లవి దగ్గరకు భార్గవి వచ్చి ఇలా అంటుంది, ఏ పల్లవి, నేను ఈ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలి. కాసేపు ఆగు భార్గవి, స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది జనాలున్నారు. ఏంటి, నేనాగాల? సమస్యే లేదు, వాళ్లతో చెప్పు అడ్డులేగోమని. భార్గవి బలవంతంగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి దిగుతుంది.
భార్గవి ఈత కొట్టడం మొదలుపెట్టగానే తన ఒళ్ళంతా దురదలు మొదలవుతాయి. అమ్మో, ఏంటి దురద? ఓరు దేవుడా, ఏంటి దురద? నా తోలు ఊడిపోయేటట్టుంది. చూసావా భార్గవి, నీ పొగరుబోతుతనం వల్లే నీకు ఈ శిక్ష పడింది. అవును పల్లవి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను మీ అందరితో చాలా పొగరుగా మాట్లాడాను. ప్లీజ్ నన్ను మీరందరూ క్షమించండి. నేను ఇంకెప్పుడు ఎవరినీ బాధ పెట్టను. ఈ స్టోరీ ద్వారా మనం పొగరుబోతు మనిషి ఎప్పటికైనా సమస్యల్లో ఇరుక్కుంటాడు అని అర్థమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.